క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానమైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను భక్తుడు రాసినటువంటి 3వ పత్రికలో 8వ వచనాన్ని మనం ధ్యానించాం. మనము సత్యమునకు సహాయమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయు బద్ధులమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, మనము సత్యమునకు సహాయకులు అవునట్టు అంటున్నాడు. సత్యం, ట్రూత్ అనేటువంటిది ఈనాడు కనుమరుగవుతుంది. సత్యానికి సమాధి కట్టేటువంటి పరిస్థితి అయిపోయింది. అసత్యం, అబద్ధం, దుష్ప్రచారాలు బహుగా ప్రభుత్వమైనటువంటి పరిస్థితి. సత్యం చెప్పినా, సత్యం మాట్లాడుతున్నా, సత్యం పక్షాన నిలిచేటువంటి వారు కాదు. మన దేవుడు సత్యవంతుడు. మన దేవుని యొక్క వాక్యం సత్యమైనటువంటిది. అందుకని నేనే మార్గమును, నేనే సత్యమును అయినటువంటి మన ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా ఆయన మార్గములో మనం చూస్తూ సత్యమైనటువంటి దేవుణ్ణి అనుసరించగలిగిన వారు అంటే ధన్యం. అందుకనే ఇక్కడ యోహాను అంటున్నాడు, సత్యమునకు సహాయకులమైనట్టు అంటున్నాడు. సత్యం మాట్లాడుతున్న వారు ఎక్కడో రేరుగా కనబడతారు. అలాంటి వారికి సహాయకరంగా నీవు ఉండాలని ఉంటున్నాడు. అలాంటి వారి పక్షాన్ని ఎవరు ఉండాలని ఇష్టపడరు. కానీ దేవుని బిడ్డలుగా సత్యం మాట్లాడుతున్నటువంటి వారికి, సత్యం కొరకు నిలబడుతున్న వారికి మనం వారి పక్షాన నిలిచేవారు, వారికి సహాయకరంగా ఉండేటువంటి వారు ఉండాలనేటువంటి జ్ఞాపకం. 2వ తలంపు, ఉపకారం చేయు బద్ధులమై ఉన్నాము. ఈ రోజున ఉపకారం చేసేవారి మనకు ఉపకారం చేయాలని మాత్రం ఆశిస్తాము, ఎదుటి వారికి ఉపకారం మాత్రం చేయాలి. ఎప్పుడు అపకారమే, ఎప్పుడు కూడా మరి అన్యాయస్తులు అయిపోయి మాట్లాడేటువంటి వారిగా, అన్యాయం చేసేటువంటి వారిగా ఉండేటువంటి పరిస్థితి. ఈ ఉదయం మన జీవితంలో మనం సత్యానికి సహకరించే వారిగా, ఇతరులకి మనకున్న దాంట్లోనే మనం చేయగలిగినటువంటి ఉపకారం, చేయగలిగినటువంటి మంచి, చేయగలిగినటువంటి మేలు, అది చేయటం అనేటువంటిది దేవుడు మన పక్షాన. మనం చేస్తే దేవుడు మనం చేస్తాడు. మనం ఇతరులకు చేసినప్పుడు వారు ఏంటని చూడదు. వారు ఏ కులం, ఏ మతం, ఎవరా, ఎక్కడ వారా, ఏ ప్రాంతం వారా అని చూడదు. సాటి మనిషి, దేవుని, మనందరం దేవుని స్వరూపం. అలాగే చూసి మనం చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశిస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అన్ని విషయాలు కూడా దేవుడు వర్ధనం చేస్తాడు. అటు రీతిగా దేవుడు మన జీవితంలో ఈ లేఖన మాటలు మన జీవితంలో స్థిరపరిచి ఆయన మహిమార్థమైన మనం ఉద్యోగించాలి. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు యాకోబు గారు ప్రేమాబాయి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి జీవితంలో 50th వెడ్డింగ్ యానివర్సరీ, గోల్డెన్ జూబ్లీ చేసుకోగలిగే ధన్యత యాకోబు గారికి, ప్రేమాబాయి గారికి దేవుడు అనుగ్రహిస్తాను. బట్టి దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞతలు వారి పక్షాన తెలియజేస్తూ, మరి ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ అనేక వారి బిడ్డలు చూసేటువంటి కృపలు దేవుడు వారికి మంచి ఇంకా ఇంట్లో దాపి వారు కూడా ఆరోగ్య ఆయుష్ను దేవుడు నిత్యం అనుగ్రహించారు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడి తండ్రి, కృపకల్ని ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడుతున్నారు దేవా. ఈనాడు లోకంలో సత్యమైనటువంటిది కనుమరుగవుతుంది.
సత్యం మాట్లాడేవారు లేరు, సత్యం పక్షాన్ని నిలిచేటువంటి వారు కూడా లేరు. మహాప్రస్తావనటువంటి ఆయా మహా న్యాయస్థానాల్లో కూడా నా తండ్రి సత్యమైనటువంటి కనుమరుగవుతున్నాయన దేవా. అది అధికారానికి దాహమైపోతుంది, కొందరు నాయకులకి తొత్తైపోతుంది, ధనంతో నాయన సత్యమైనటువంటి అసత్యంగా మార్చబడుతుంది. మాకు సత్యమైనటువంటి దేవుడు మీరు, మీ లేఖనాలు సత్యం నాకు, మిమ్మల్ని మార్గంగా ఎంచుకుని సత్యాన్ని అనుసరిస్తూ సత్యానికి సహకరించేటువంటి వారిని స్థిరపరచండి. నేను చేయగలిగిన ఉపకారం నాయన, అపకారం చేసేవారిగా కాకుండా ఉపకారం చేసేటువంటి మనసున్న మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ స్థిరపరచండి. ఇంకా నాయన అన్యాయం చేసేవారిగా, అక్రమాలు చేసేవారిగా, అలాంటి స్థితి నుంచి దేవా అన్యాయస్తులు విడిపించమని ప్రార్థన చేస్తాను. ఈ ఉదయం టీఎల్సీలో దినాలు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ లేఖనాన్ని స్థిరపరచడానికి దేవా, ఈ దినం నాయన 50th వెడ్డింగ్ యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న మాకు యాకోబు గారిని, ప్రేమబాయి గారిని జ్ఞాపకం చేస్తాను. వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్య ఆయుష్ బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి వందనాలు. ముదిమి వచ్చి వారికి నేను చక్కలు పెట్టుకుని దాటువాను నేనే మీరు సెలవిచ్చేట్టుగా నిండు దాపి వారికి కూడా మా ప్రియులు ఇంకెక్కువ మీరు బలపరిచి మీకు నిలబడి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.